నమస్తే అండి. మీరందరూ ఇదే విధంగా పూజ చేసుకొని మీరు కూడా మీ కుటుంబాలని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. కానీ చాలామంది ఫోటో పంపిస్తాము, మా పేర్లు పంపిస్తాము, పూజ చేసి మమ్మల్ని వడ్డినేయండి అంటారు. అది నా వల్ల కాదు. మీరు రావాలి. మీకు జ్వరం వస్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ మీ ఇంటికి రాదుగా. హాస్పిటల్ వెళ్ళాలి, ఆయన ఇచ్చే మెడిసిన్ తీసుకోవాలి, 2-3 వెళ్ళాలి. అలాగే నేను 21 రోజు చేస్తాను. మీ పేరు మీద ఇక్కడ హోమం చేస్తాను, మీ పేరు ఇక్కడ రాసి పెడతాను. రోజుకి 4 మంత్రాలు మీకు పంపిస్తూ ఉంటాను. రచనలు ఇస్తాను, సావిత్రి ఇస్తాను, అన్నీ సాంబ్రాణి ధూపం కూడా ఇస్తాను. బండారి మొత్తం ఇచ్చి పంపించేసి ఇలా చేసుకుని చెప్తాను. మళ్ళీ వారానికి రమ్మంటాను. లేదు నేనే రావాలంటే నేను వస్తాను. అలా చేసుకుంటే వడ్డెక్కుతారు. కానీ ఎక్కడెక్కడో చేయించుకున్నామండి. మీరు వెళ్ళారా? మీరు వెళ్ళలేదుగా. నాకు చెప్పినట్టుగానే మేము ఫోటో పెడతాం, డబ్బులు వేస్తాం. నేను అలా చేయట్లా. నాకెందుకండి బాబు, అది వడ్డెక్కరు కదా. ఒక మహాతల్లి అయితే అంది, ఏమండి ఇక్కడ మా స్లిప్పులు పెడతారు కదా, ఈ స్లిప్పులు పెడతారు కదా, ఈ స్లిప్పులకి తాయితీ కట్టేసేయండి. మరి ఏందనుకున్నా, నేను వాళ్ళకి పూజ చేయట్లేదు, వాళ్ళు నాకు పూజ చేస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అది మరేందన్నా, ఇవాళ పంతులు గారు 3 పంగనాలు పెట్టుకొని కోసి పెట్టుకొని రావుతుంటే ఎగతాలు చేసేవాళ్ళు. ఇవాళ పంతులు పంగనామాలు కాదు, పొంతులు కోసే మీరు పెట్టుకొని పొంతులు పంగనాలు మీరు పెట్టుకొని పూజ చేసే రకాలు ఇవ్వాల. అలాగేనా అంటే దీనికి అర్థం ఏంటంటే అందరికీ తెలియదు. పూజ విధానం తెలియని వాళ్ళకి ఏమీ ఉండదు. తెలిసిన వాళ్ళకైతే ఓహో నేను బాగా చెప్తున్నాను అనుకుంటారు. అదే సినిమాకి వెళ్ళాలి, అబ్బా ఈ టైంలో ఎమ్మట చిరంజీవి కొట్టేస్తాడు, అబ్బా రైలు దూకుతాడు, నువ్వు దూకు, అది క్లైమాక్స్, నువ్వు దూకు, కాళ్ళు ఇరిగిపోతే ఎత్తేస్తారు, జెండా వేగడమే, నీకు ఏముండదు. అట్లాగే భక్తి అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లెగుస్తావు, సాయంత్రం పడుకుంటావు, తింటావు, ఆరోగ్యాలతో ఉంటున్నావంటే అది భగవంతుడి నిర్ణయం. ఆ యేసుప్రభు అవ్వచ్చు, ఆ అల్లాయేశ్వర అవ్వచ్చు, కోదండరామ స్వామి అవ్వచ్చు, గోమాత అవ్వచ్చు, నాగేంద్ర స్వామి అవ్వచ్చు, పుట్లం అవ్వచ్చు, అందరూ కూడా దేవుళ్ళు అనుకోండి. ఎవరు వంతు వాళ్ళు. నా పేరు దానయ్య, ఆయన పేరు ఎల్లయ్య, ఆయన పేరు పుల్లమ్మ, పేరు చూసావా? మరి ఒకే పేరు పెట్టుకోవచ్చుగా. ఆడి పేరు దాని, ఈడి పేరు దాని అని. ఇదే తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పని చేసేటప్పుడు ఆలోచన చేసుకోండి. అంతేగాని మాకు అన్ని తెలిసిన దిగుతారు. ఏం తెలిసేది? ఏం తెలీదు. తెలుసు అని దిగేవాడు ఎప్పుడు కూడా గతం గత అంటే కుక్క కానీ పాలు పోతే అలా నాకే వెళ్ళిపోతే అలా వెళ్ళిపోవటమే. అలా కాదు, జాగ్రత్తగా నేను చెప్పిన విధానం చేసుకోండి. మీరు ఎంత పని చేసినా ఎక్కి రావట్లేదు అంటారా, ఏదన్నా అనుమానాలు అంటారా, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. నేను సమస్య ఏందో చెప్తాను, నేను మాట్లాడతాను. జై రాఘవ భగవతి మహాయ వారికి జై, అముగన్న మా తల్లికి జై. అదే ఆర్తి సెల్లు కూడా స్వామికి చేతనం కళ్యాణ. ఎవరు చూడు. ఓం భగవతి నమః లోకండేశ్వరాయ నమః. జై నాగమ్మ తల్లి నమః. నాగలోక శక్తిపతులకి జై, నాదండి నాగుకి జై, భూమాతాకి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై, 3 శిరస్సు నాగమయ్యకి, 2 నాగమయ్యకి హోయ్. నమో నాగేంద్రే నమః, లోకేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ. ఓం నమో కండేశ్వరాయ నమః. ఓం భగవతి నమః. జై నర్మదల్లి నమః. ఓం తల్లి మాతాకి